కూడా విశ్వాసంతో నడవటం దేవునితోటి అనే ఒక కార్యక్రమం జరిగిస్తూ ఉండాలి. ఇది విశ్వాసంతో జరిగించే జీవిత విధానము. విశ్వాసంతో చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అనేక సార్లు ఈ సంగతిని గురించి ఆలోచించేసాము. మళ్ళీ ఒకసారి ఈ సమాచారాన్ని ఆలోచించేస్తాము. 14వ అధ్యాయంలో ప్రత్యేకించి క్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి అక్కడ మాట్లాడటం జరుగుతూ ఉంది. పేతురు 28వ వచనం కానుండి, పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతానండి. ఇప్పుడు ప్రత్యేకించి పేతురు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి పూనుకున్నాడు. పూనుకున్న తర్వాత ప్రభువుని అడిగాడు, ఏమని? నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని అడిగాడు. ఆయన రమ్మనగానే పేతురు ధోని దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచిన. కానీ ప్రత్యేకించి ఇక్కడ పేతురు విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూసినప్పుడు పరిస్థితి బాగానే ఉంది. చక్కగా ప్రభు ఎలాగైతే నీళ్ళ మీద నడుస్తూ వచ్చాడో అలాగనే పేతురు కూడా ప్రభు దగ్గరికి నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన ప్రభు వైపు చూసినప్పుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఈ సమాచారం రాయబడి ఉంటుంది. 2వ వచనంలో, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుము. ప్రత్యేకించి ఇక్కడ జీవించే జీవన విధానాన్ని గురించి చెప్తున్నాడు. వర్తమానానికి సంబంధించింది. ప్రభు ఏ రీతిగా మరి తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టక సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపాసనగా ఆసీనుడై ఉన్నాడో, అలాగనే మీరు కూడా అలసపడవద్దు, మీ ప్రాణాల్లో విసుక్కోకుండా ఉండునట్లు ప్రత్యేకించి చెప్పాడు. ఇలాగా ఇక్కడ జీవితాన్ని కొనసాగించాలని చెప్తూ విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూడాలి. విశ్వాసంతో ప్రభువుని అడిగాడు పేతురు, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ వద్దకు వచ్చడం నాకు సెలవు ఇమ్మని అడిగాడు. ప్రభు ఏమన్నాడంటే రమ్మన్నాడు. రమ్మనగానే ధోని దిగాడు. యేసునొద్ద నీళ్ళ మీద నడవటం ప్రారంభించాడు. గాలిని చూసి